ఓం నమ శివాయ. కార్తీక పురాణం 11వ అధ్యాయం ప్రారంభం. దీనిని కార్తీక మాసం 11వ రోజున వినాలి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణములో పురాణ శ్రవణము చేస్తే పురాణాన్ని వింటే ఎలాంటి ఫలితం వస్తుందో తెలియజేశాడు. పూర్వం మందరుడు, సుశీల అనేటటువంటి ఇరువురు బ్రాహ్మణ దంపతులు ఉండేటువంటి వాళ్ళు. ఈ సుశీల ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ కాలం గడిపేటువంటి మహాపతివ్రత శిరోమణి సుశీల. అయితే ఈ మందరుడు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధమైనటువంటి వాడు. దొంగతనాలు చేస్తూ జీవనాన్ని సాగించేటటువంటి వాడు ఈ మందరుడు. అదే క్రమములో ఒకనాటి కాలాన ఊరి బయట కాపలాగాస్తూ ఉన్నాడు దొంగతనం చేయడానికి. ఆ దారి గుండా ఒక బ్రాహ్మణోత్తముడు కొంత ధనాన్ని తీసుకుని వచ్చాడు. అతన్ని పట్టి కొట్టి చెట్టుకు కట్టివేసి అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా లాక్కున్నాడు. అలా లాక్కున్న కొంతసేపటికి అక్కడికి ఒక బోయవాడొచ్చి ఈ ఇరువురు బ్రాహ్మణుల్ని కూడా చంపి ఆ ధనాన్ని లాక్కున్నాడు. అలా లాక్కున్నటువంటి తరువాత ఒక పులి వచ్చి ఈ బోయవాన్ని కూడా చంపివేసింది. ఈ బోయవాడు పులి పోట్లాడుకునేటువంటి క్రమములో పులి కూడా మరణించింది, బోయవాడు మరణించాడు. మొత్తానికి నలుగురు మరణించారు. నలుగురు మరణించినటువంటి తరువాత వీళ్ళు చేసినటువంటి పాపాల కారణంగా నరకలోకానికి వెళ్ళిపోయారు నలుగురు కూడా. అలా వెళ్ళిపోయినటువంటి తరువాత ఇక్కడ మందరుడు ఇంటికి రాలేదని చెప్పి సుశీల ఎంతగానో దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నది ఆ మహాపతివ్రత. కొంతకాలానికి కార్తీక మాసం వచ్చింది. ఆ కార్తీక మాసములో ఒక సాధు వచ్చాడు సుశీల ఇంటికి. విషయమంతా చెప్పి బాధపడింది. స్వామి, నా భర్త జాడ కనిపించడం లేదు, నాకేదైనా దయచేసి సహాయము చెయ్యండి అని చెప్పి ప్రార్థించింది. ఎప్పుడైతే అలా ప్రార్థించిందో, అమ్మా ఇది కార్తీక మాసం కదా, కాబట్టి నీవు దీపదానము చేసి పురాణాన్ని విన్నట్లయితే నీకు శుభం జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే అలాగే స్వామి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ సాధువుకు దీపదానము చేసి అతను చెప్పినటువంటి పురాణాన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి సుశీల కూడా విన్నది. కొంతకాలానికి ఆయువు తీరి సుశీల మరణించింది. విష్ణుదూతలు వచ్చి సుశీలను మోక్షలోకానికి తీసుకుని పోతూ ఉంటే మార్గమధ్యములో నరకములో తన భర్త పడుతున్నటువంటి బాధనంతా కూడా చూసింది. ఆ కార్తీక మాసములో పురాణం వినడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని తన భర్తకి, ఇంకొక బ్రాహ్మణోత్తమునికి, బోయవానికి, పులికి దారపోసింది. మొత్తం నలుగురు కూడా మోక్షలోకానికి వెళ్ళిపోయారు. చూశారు కదండి, కార్తీక మాసములో పురాణము వింటే ఎంత గొప్ప ఫలితం వస్తుందో. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.